రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ, రాజస్థాన్, ఏపీలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలపై విచారణ, దానికి సంబంధించినటువంటి రోడ్డు ప్రమాదాలపై నివేదిక ఇవ్వాలని కూడా NHAI కేంద్ర రవాణా శాఖకు కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. హైవేలపై అనుమతి లేకుండా ఎన్ని దాబాలు ఉన్నాయని సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలో ప్రశ్నించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైవేల కండిషన్పై నివేదిక ఇవ్వండి అని సుప్రీంకోర్టు అయితే కోరింది. మెయింటెనెన్స్ సమయంలో కాంట్రాక్టర్లు ప్రమాణాలు పాటించారో లేదో చెప్పాలని కూడా సుప్రీంకోర్టు దానికి సంబంధించినటువంటి నివేదికలు కోరింది. విచారణ జరిపినటువంటి జస్టిస్ JK మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం ఈ సందర్భంగా తీర్పిచ్చింది. తెలంగాణ, రాజస్థాన్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల్లో 40 మంది మృతికి సంబంధించి కూడా పర్టికులర్గా వ్యాఖ్యలైతే చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎలా చూడాలి సుప్రీంకోర్టు స్పందించినటువంటి విధానానికి సంబంధించి కావచ్చు, లేకపోతే నిజంగా ఆ స్థాయిలో ప్రమాణాలు పాటించి ఉంటే ఎందుకు ఈ ప్రమాదాలు జరిగాయి అనేటువంటి రీతిలో కూడా కోర్టు ప్రశ్నించినటువంటి తీరుకు సంబంధించి ఎలా చూడాలి వీటిని? మురళి, జాతీయ రహదారుల రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అనుమతి లేని డాబాలు, రోడ్డు నిర్వహణ సరిగా లేకపోవడం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లో జాతీయ రహదారులపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ రెండు రాష్ట్రాల హైవేల ప్రమాద ఘటనపై నివేదిక సమర్పించాలని NHAకి కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది. రహదారులపై అనుమతి లేకుండా ఎన్ని డబ్బాలు ఉన్నాయో సర్వే చేయాలని, రోడ్డు కండిషన్స్ పై కూడా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. అయితే ఈ రోడ్డు ప్రమాదాల్లో రోడ్ మెయింటెనెన్స్ సరిగా ఉందా లేదా బస్ కండిషన్ సరిగా లేవా, RTA అధికారులు సక్రమంగా రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా, బస్సు డ్రైవర్లు కరెక్ట్ గా ఆ గైడ్లైన్స్ ప్రకారం వెళ్తున్నారా లేదా అనే అంశాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదేవిధంగా నివేదిక సమర్పించమని చెప్పింది. ఎందుకంటే జాతీయ రహదారుల సంస్థ NHA పైన రోడ్డు మెయింటెనెన్స్ ఎలా ఉంది, రోడ్డు పైన గుంతలు ఉన్నాయా, రోడ్డు స్పష్టంగా ఉందా, అసలు రోడ్డు నిర్వహణ లోపంలు ఉన్నాయి, ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ సుప్రీంకోర్టు ఆక్షేపించడం కూడా జరిగింది. మురళి, దీనికి సంబంధించి కాంట్రాక్టర్లు ఎంతవరకు ప్రమాణాలు పాటించారో లేదో వచ్చినటువంటి విమర్శలు కూడా దాదాపుగా రోడ్డు బాగా లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరిగేటువంటి నివేదికలు కూడా సుప్రీంకోర్టు వద్ద ఉన్నాయనేటువంటి మాట. దీనికి సంబంధించి ప్రధానంగా కాంట్రాక్టర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఈ ప్రమాదానికి సంబంధించి ఒకవేళ వారే కారణమైతే అనేటువంటి రీతిలో కూడా కోర్టు ప్రశ్నించినటువంటి ఒక విధానం. గతంలో కూడా ఇటువంటి అంశాలు అయితే తెర మీదకి వచ్చాయి. ఎలా చూడాలంటారు, ఎలా ఉండబోతోంది? మురళి, రోడ్డు నిర్వహణ బాధ్యతలు రాష్ట్ర రహదారులు కాకుండా జాతీయ రహదారుల సంస్థ చేపడుతుంది. జాతీయ రహదారులు ఏదైతే NHA ఉన్నాయో వాటి ప్రమాణాలు ఎలా ఉన్నాయి, రోడ్డు సేఫ్టీ ఎలా ఉంది, భద్రతా చర్యలు ఎలా తీసుకుంటున్నారు, ఆ రోడ్డు పైన గుంతలు ఉన్నాయా లేక ఆ రోడ్డు నెరలు జీలిందా, ఆ రోడ్డు పరిస్థితి ఏంది, రోడ్డు సేఫ్టీగా ఉందా లేదా అనే అంశాలపైన జాతీయ రహదారుల సంస్థ నిర్ణయాలు తీసుకోవాలి. దానికి సంబంధించిన నేషనల్ హైవేస్ అథారిటీ సంస్థ ఈ నిర్వహణ చేపడుతుంది కాబట్టి నిర్వహణ బాధ్యత కూడా. అయితే ప్రతి ఇయర్ రోడ్డు సేఫ్టీ ఎలా ఉంది అంటూ కండిషన్స్ పైన ఒక నివేదిక ఇవ్వాలి. ఆ రోడ్డు సక్రమంగా ఉందా లేదా, గుంతలు పడ్డాయా లేకపోతే ఇంకేమైనా జరుగున్నాయా, ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో రోడ్డు సేఫ్టీ చర్యలు ఎలా ఉన్నాయి అంటూ గతంలో సుప్రీంకోర్టు నివేదిక కోరింది. ఆ నివేదిక ప్రకారం వారి దగ్గర ఒక రిపోర్ట్ ఉంది. ఆ జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ సరిగా తమ బాధ్యత నిర్వర్తించలేదంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో ఆ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు తప్పితే మిగిలిన రోజులు సర్వసాధారణం అవుతుంది. అటు RTA కానీ, ఇటు జాతీయ రహదారుల సంస్థ కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు బాధ్యత వహించాలి, అందుకు తగ్గట్టు చర్యలు తీసుకోవాలి. ప్రమాదాలు అనేది మానవ తప్పిదం అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య కూడా కలకలం రేపింది. ఇప్పుడు వీటిపైన ఆయా రాష్ట్రాలకు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఇటీవల జరిగిన ప్రమాదం పైన కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. సో అది సుప్రీంకోర్టు స్పందించినటువంటి విధానం. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి సుప్రీంకోర్టు అయితే సంచలన వ్యాఖ్యలైతే చేసింది. తెలంగాణ అలాగే రాజస్థాన్, ఏపీలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలపై అయితే విచారణకు సంబంధించినటువంటి వ్యాఖ్యలైతే చేసింది. రోడ్డు ప్రమాదాలపై నివేదిక ఇవ్వాలని కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అలాగే కేంద్ర రవాణా శాఖకు కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. హైవేలపై అనుమతి లేకుండా ఎన్ని దాబాలు ఉన్నాయని కూడా ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా కావాలని అడిగింది. ఇక హైవేల కండిషన్పై నివేదిక ఇవ్వండి అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. మెయింటెనెన్స్ సమయంలో పర్టికులర్గా కాంట్రాక్టర్లు ప్రమాణాలు పాటించారో లేదో చెప్పాలి అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఇక్కడ సుప్రీంకోర్టు ప్రస్తావించింది. అదొక కీలకమైనటువంటి అంశం. విచారణ దీనికి సంబంధించి జస్టిస్ JK మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం విచారణ అయితే జరిపింది. ఇక తెలంగాణ,
రాజస్థాన్లో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల్లో 40 మంది మృతి చెందడంతో సుప్రీంకోర్టు ఈ కామెంట్ చేసి దీనికి సంబంధించినటువంటి విచారణకైతే నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.